నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ వరద బాధితుల కోసం నియోజకవర్గం నుండి అందిన 38 లక్షల రూపాయల నగదు చెక్కులను సీఎం చంద్రబాబుకు అందిస్తా. గూడూరులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నగదు చెక్కులు అందజేసిన టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేయూత అభినందనీయం. వరద బాధితుల కోసం కొనుగోలు చేసిన దుప్పట్ల వాహనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన టీడీపీ నాయకులు. గత 12 ఏళ్లుగా ఉన్న కంపెనీ మూసేస్తే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించరా అంటూ మేనకూరు సెజ్ లో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ కంపెనీ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ నాయకులు. వైభవంగా వినాయక చవితి వేడుకలు. గూడూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన గణనాథుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విజయవాడలో వరద బాధితులకు సహాయంగా నియోజకవర్గం నుండి పలు సంస్థలు, నాయకులు కలిసి 38 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారని, తన వ్యక్తిగతంగా 5 లక్షలు విలువ చేసే దుప్పట్లను విజయవాడకు పంపామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గూడూరు మండల టీడీపీ నాయకులు 70,000 రూపాయల నగదు చెక్కును ఆయనకు అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద టీడీపీ గూడూరు మండల నాయకులు కలిసి 70,000 రూపాయల నగదు చెక్కును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేశారు. అలాగే సర్పంచ్ వెంకటేశ్వర్ల నాయుడు మరో 50,000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం నియోజకవర్గంలోని సంస్థలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్పందించడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు 38 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారని దాతలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. 3 రోజుల పాటు విజయవాడలో వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, దాతలు అందించిన చెక్కులన్నీ సీఎం చంద్రబాబుకు అందజేస్తామని ఆయన వివరించారు. అలాగే ఒక 50,000 సర్పంచ్ వెంకటేశ్వర నాయుడు గారు ఇవ్వడం, అంటే 3,20,000 గూడూరు మండలం నుంచి మొత్తం ఈరోజు వరద బాధితుల సహాయార్థం మా నాయకులు అలాగే మా కార్యకర్తలందరూ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు మండల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే టోటల్ మొత్తం మీద 38 లక్షల రూపాయలు గూడూరు నుంచి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ కి బాబు గారి చేతిలో ఇవ్వాలని చెప్పి బయలుదేరుతున్నాను. అట్లాగే ఈరోజు దుప్పట్లు కూడా ఆల్రెడీ ఆన్ ది వే ఉన్నాయి, పోతా ఉన్నాయి. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ మొత్తం చిలకూరు మండలం దాదాపు 7 లక్షలు కలెక్ట్ చేశారు. అలాగే చిట్టమూరు మండలం పార్టీ క్యాట్ ఇచ్చింది చెప్తున్నాను. తర్వాత చిట్టమూరు 4 లక్షలు మండల నాయకులు ఇచ్చారు. అలాగే కోట 2,20,000 రూపాయలు ఇచ్చారు. అలాగే గూడూరు 3,20,000 రూపాయలు ఇచ్చారు. టోటల్ మా క్యాడర్ వరకే ఇచ్చినటువంటి డబ్బులు నేను చెప్తున్నాను. అట్లాగే మిగతాది స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చారు. అట్లాగే కొంతమంది లెమన్ మర్చెంట్స్ కానివ్వండి, అలాగే బాస్ హరిబాబు గారు కానివ్వండి, అందరూ టోటల్ గా మీరారెడ్డి గారు కానివ్వండి, అలాగే ముఖ్యమాట రామ్మోహన్ రావు గారు దీనికి బీజం వేశారు. ఆయన ఫస్ట్ శ్రీకారం చుట్టారు. ఆయన హస్తవస్తి ఈరోజు దాదాపు 38 లక్షల రూపాయలు కలెక్ట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరూ చిల్లీస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర మహిళా మండలి వారు కూడా జనార్దన్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అక్కడ కూడా ఒక 33 మంది ఎమ్మెల్యేలని ఎంపిక చేసి ఈరోజు గూడూరు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారిగా సమక్షంలో గూడూరు మండలం లీడర్స్ అందరూ కలిసి రూరల్ మండలం 2,70,000 ఇస్తున్నాము. వరద బాధితులకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అనదినం కష్టపడి ప్రతిరోజు
18 గంటల వరకు చేస్తా నీళ్ళల్లో మోకాళ్ళు నీళ్ళలో బుక్లైన్ల మీద వాటి మీద నడుస్తూ ఎంతో కష్టపడే ముఖ్యమంత్రి మన జన్మలో ఎప్పుడు చూడలేం. అలాంటి ముఖ్యమంత్రిని మన ఎమ్మెల్యే గారు పేద ప్రజల కోసం కష్టపడే ఎమ్మెల్యే గారిని అందరూ కష్టపడి గూడూరు నియోజకవర్గం తరఫున అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు 3-4 రోజులు ఉండి అన్ని చూసుకొని జాగ్రత్తగా కష్టపడి బాబు గారితో తోడుగా ఉండి అన్ని పనులు చేస్తారని. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులను తొలగించి కంపెనీని మూసివేయడం అన్యాయమని ఉద్యోగులు, సిబ్బంది వాపోయారు. నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్లో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ వద్ద కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్లో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు సిఐటియు జిల్లా అధ్యక్షులు పుల్లయ్య, ముకుంద ఆధ్వర్యంలో కంపెనీ ఎదుట ధర్నా చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, కార్మికులు మాట్లాడుతూ కంపెనీలో పనిచేసే వారిని ఉద్యోగాల నుండి తొలగించి కంపెనీని మూసివేయడం అన్యాయమన్నారు. గత 12 సంవత్సరాలుగా కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 7 నెలలుగా జీతాలు చెల్లించలేదని, వెంటనే కార్మికులు, ఉద్యోగులకు రావాల్సిన మొత్తం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. విషయం తెలుసుకున్న కార్మిక శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. కంపెనీ ప్రతినిధులతో చర్చించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. 8 సంవత్సరాల నుంచి లాయల్లో పనిచేస్తున్నా. నాకు 7,000 శాలరీ కన్నా ఎక్కువ రూపాయలు రాదు సార్. ఆపరేటర్ని మళ్ళీ టైలర్ పనిచేస్తాను, అయినా 7,000 రూపాయల కన్నా ₹1 రాదు. శాలరీ ఎందుకు పెంచరు అని అడిగితే శాలరీ ఇంతే వేసేది, ఇంతవరకే పెంచుతాం లేదా నిదానంగా పెంచుతాం, మేము వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం, డిస్కస్ వేస్తామని అంటారు. అయినా రూపాయి వేసేది లేదు. నాకు ఈ మధ్యకాలంలో 8 సంవత్సరాల్లో ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయింది సార్. నేను కంపెనీని సంప్రదించి HR సార్కి చెప్పి, మా మేనేజ్మెంట్కి చెప్పి, సిస్టమ్ కార్డు పనిచేసే అమ్మాయికి చెప్పి లీవ్ పెట్టాను. నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల లీవ్ పెట్టాను. పెడితే 2 నెలలు, కనీసం నెల 25 డేస్ కూడా ఇంట్లో లేను సార్. పచ్చి గాయాలతో కూడా నేను ఈ కంపెనీకి వచ్చి వర్క్ చేశాను నేను. అయినా కూడా సరే చెప్పి రిజైన్ చెప్పి లీవ్ తీసుకున్నా కూడా సరే నాకు నెంబర్ తీసేశారు. ఎందుకు తీసేశారంటే అది కంపెనీ రూల్ అన్నారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రావాల్సింది. అట్లాగే 1 నెల ముందు నోటీస్ ఇవ్వకుండా మరి మీరు తీసేయకూడదు కదా అని కూడా అడిగాం. దానికి సంబంధించిన కూడా మనం చర్చించిన తర్వాత మేము అందరికీ న్యాయం చేస్తామని మాత్రం మేనేజ్మెంట్ మాకు అభయం ఇచ్చింది, మాట అయితే ఇచ్చింది ఫోన్లో. మొన్న ఇది జరిగింది. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అయితే వాళ్ళు 1 నెల ముందు మాకు నోటీస్ ఇవ్వాలి. మాది వైండ్ అప్ చేస్తున్నాం కానీ లేకపోతే ఫ్యాక్టరీ ఎత్తేస్తున్నాం అనేది కాదు, మాకు తెలియజేయాలి కంపల్సరీగా. అట్లాగే వర్కర్స్ కూడా 1 నెల ముందు మేము ఈ ఫ్యాక్టరీ మేము నడపలేకపోవడం అనే కారణం వల్ల, లాస్ అవ్వడం వల్ల ఏదైనా కావచ్చు. కనుక మీ అందరినీ కూడా మేము ఇప్పుడు తీసేస్తున్నాం కనుక మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు సెటిల్ చేసి మేము ఇస్తాము. అందుకని మీకు 1 నెల టైం ఇస్తున్నాం అనేది నోటీస్ కూడా తెలియజేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అది అయితే మేనేజ్మెంట్ తెలియజేయలేదని మన వర్కర్స్ ద్వారా మాకు తెలిసింది అనమాట. అట్లాగే సడన్గా మానేయమన్నారని కూడా మొన్న మాకు ఫోన్లో వాళ్ళు ఎవరో వర్కర్స్ మాకు తెలియజేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మేము వచ్చింది ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు తీసేస్తున్నారు, అసలు విషయం ఏంటి. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సిఐటియు, కౌలు రైతు సంఘం నాయకులు దేవదానం తదితరులు డిమాండ్ చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలో భాగంగా రైతు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు అందించి ఆదుకోవాలని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, మల్లి, ఆదయ్య, కటికాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులకు మోడీ అధికారంలో రాబోయే ముందు ఆయన అనేక వాగ్దానాలు చేశాడు. రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకొస్తాము వ్యవసాయంలో, అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధరల కల్పిస్తాము, అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతు పండించిన పంటకు 50% ఎక్కువగా వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశాడు రైతులకి. ఈరోజు రైతులను పట్టించుకునే పరిస్థితి మోడీకి లేదు. కౌలు రైతులను అయితే అసలు పట్టించుకోవట్లేదు. కౌలు రైతులు ఈ దేశంలో 75% మంది ఉన్నారు. వాళ్ళ ఊసే లేకుండా చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కౌలు రైతులు ఉన్నటువంటి చట్టాన్ని తుంగలో దొక్కేసింది. కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఈరోజు తెలుగుదేశం
అధికారంలోకి వచ్చేటటువంటి ముందు ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తానే రైతులకి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తాము, కౌలు రైతులకి మేము LIC కార్డులు ఇచ్చి కౌలు రైతుల్ని పట్టించుకుంటామని చెప్పారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. కాబట్టి ఈరోజు అందులో భాగంగా ఇక్కడ మన మనుబోలు మండల కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం CIT ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం CIT ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అట్నే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి కానీ, కౌలు రైతుల గురించి కానీ, అదేవిధంగా పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాల విషయంలో కానీ ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఈరోజు మనకిక్కడ ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా కాగితాలపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల పైనుంచి సాగు చేసుకుంటున్నట్టు. కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తరువాత వైద్య సేవలు పేదలకు అందడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మదీనా వాచ్ గ్రూప్ సంస్థ అధినేత ఇంతియాజ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని కోటామిట్ట షాదీ మంజిల్లో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాల్లో వైద్యులు పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించారు. నెల్లూరులోని కోటామిట్ట షాదీ మంజిల్ ప్రాంతాల్లో దివంగత షేక్ ఇస్మాయిల్ స్థాపించిన మదీనా వాచ్ సంస్థ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలకు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరై శిబిరాలను ప్రారంభించారు. వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్యులు పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో నెల్లూరులోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులచే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తర్వాత పేదలకు వైద్యం అందడం లేదని తెలిపారు. మన ఇక్కడ షాదీ మంజిల్లో కోటమేటలో మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఎంతమంది అవసరం ఉండేవాళ్ళు, ఎంతమంది బాగలేకుండా ఉండేవాళ్ళు ఉన్నారని నాకు తెలియదు. చూస్తుంటే నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఎంతమంది వచ్చి చూపించుకుని వెళ్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ మెడికల్ క్యాంపులో ఉచిత మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉండే వాళ్ళకి కంటి ఆపరేషను, వేరే ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జనరల్గా మెడికల్ క్యాంప్ అంటే ఒక రసీదు రాసి ఇచ్చేసి మెడికల్ షాప్కి వెళ్ళి మీరు మందులు కొనుక్కోండి అంటారు. అలా కాకుండా ప్రతి ఒక్క విభాగంలో ట్రీట్మెంట్ రాసిన వెంటనే మెడిసిన్ ఇస్తూ ఇక్కడ దాంట్లో అవసరం ఉండే వాళ్ళకి కంటి ఆపరేషన్ అయితే కానీ, అదేవిధంగా చర్మ వ్యాధులకి ఏదైనా అవసరం ఉండే ఆపరేషన్ అయితే కానీ, డెంటల్ అయితే కానీ ప్రతి ఒక్కదానికి కూడా వాళ్ళకి వెంటనే ఆ వ్యాన్ కూడా ఇక్కడ బయట 3 వ్యాన్లు పెట్టున్నాము. వెంటనే వాళ్ళకి ఇక్కడ తీసుకుని వెళ్ళి ఆపరేషన్ కూడా వాళ్ళకి ఫ్రీగా చేసి, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేసి, వితౌట్ ఎనీ సింగిల్ పైసా ఛార్జ్ లేకుండా వాళ్ళకి చేసే అదృష్టం ఆ దేవుడు అల్లా ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదే విధంగా మెడికల్ క్యాంపు త్వరలో కొప్పల వీధిలో కూడా పెడతానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. ఏమంటే ఇక్కడ నాకు పొలిటికల్లో కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా వెంటనే రావడం, పిలిచిన వెంటనే ప్రతి ఒక్క డాక్టర్లు మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు రావడం, పిలిచిన వెంటనే వాళ్ళ పాపం వాళ్ళ టైం చూసుకుని మా కోసం ఎంతసేపు రావడం నేను అనుకోలేదు ఎంత బాగా ఎంత గ్రాండ్గా ఇదవుద్దని. ఇంకా మరికొందరు మాట్లాడారు. వచ్చాము, చాలా మంది వచ్చి చూపించుకుంటున్నారు. ఇలాంటి ఉచిత శిబిరాలు పెట్టడం వల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మానసిక వైద్యం చాలా మందికి అందుబాటులో ఉండట్లేదు. అందుకని ఇలా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సిమ్టమ్స్ అవన్నీ వాళ్ళకి తెలియజేసి దానికి ట్రీట్మెంట్ ఉంది అని తెలియజేయాలన్నదే నా ఆకాంక్ష. ఇక్కడ మదీనా వాచ్ వారి ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నారు. విత్ అసోసియేషన్ ఆఫ్ PMC మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి ఫ్రీగా క్యాంపు, దాని తర్వాత ECG తీసుకున్నాము.
దాంతోపాటు కొద్దిగా మెడిసిన్స్ అనేవి ఒక 3-4 డేస్కి మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. దాదాపు ప్రజలు కూడా వచ్చేసి ఈ ఫెసిలిటీస్ అన్ని కొద్దిగా బాగా యూటిలైజ్ చేస్తుంది. మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఇక్కడ విచ్చేసిన డాక్టర్ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. మనం ముఖ్యంగా మా తాతగారు ఇస్మాయిల్ గారి మీద దాని మీద ఈ క్యాంపు నిర్వహించబడింది. మరి శుభవార్త ఏంటంటే మన మదీనాబాద్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ క్యాంపు నిర్వహించబడింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఉచిత మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉన్న వాళ్ళకి కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తున్నాము మోటర్నయ హాస్పిటల్ ఆధ్వర్యంలో. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలండి. మెడిసిన్స్ కూడా కౌంటర్ పెట్టున్నాం స్పెషల్గా. ప్లస్ ఇంకోటి రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో, ప్రగతి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత బ్లడ్ క్యాంపు శిబిరం కూడా నిర్వహించబడింది. ఎవరైనా బ్లడ్ ఇచ్చిన వాళ్ళని ఉంటే ఒకసారి విచ్చేసేయండి. ఈ వైద్య శిబిరంలో మోడర్న్ కమిటీ ఆసుపత్రి మరియు ఇతర ఆసుపత్రుల వైద్యులు డాక్టర్ శ్రీలతారెడ్డి, కళ్యాణి, చిరంజీవి, చైతన్య కుమార్ రెడ్డి, వినీలారెడ్డి, సుజిత, నాగభూషణం, మాధవ్, అశ్విని కుమార్, ఆదినారాయణ రెడ్డి, విజయ నిర్మల, యుగంధర్, దివ్యసాయి తదితరులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ కుమారులు సోహెబ్, ఉస్మాన్, రసూల్, పిహెచ్పి గౌరవ అధ్యక్షులు జయప్రకాష్, అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గోరట్ల శేషయ్య, రెడ్ క్రాస్ మేనేజర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే సునీల్ కుమార్ దాతృత్వంతో దుప్పట్లను సిద్ధం చేశారని, వాటిని విజయవాడకు పంపుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు శీలం కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ వరద బాధితుల కోసం ఎమ్మెల్యే సునీల్ కుమార్ దాతృత్వంతో 2000 దుప్పట్లు సిద్ధం చేశారు. దుప్పట్లతో ఉన్న వాహనాల్ని స్థానిక గడియారం స్తంభం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు శీలం కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు నియోజకవర్గానికి చెందిన పలు సంస్థలు, నాయకులు ఆర్థిక సాయం అందించారన్నారు. బాధితులకు అవసరమైన దుప్పట్లను పాసం సునీల్ కుమార్ సొంత నిధులతో కొనుగోలు చేసి విజయవాడకు పంపిస్తున్నారని తెలిపారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని ఆయన వివరించారు. తీవ్రమైనటువంటి వరద ప్రవాహం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం జరిగింది. 36 డివిజన్లో పూర్తిగా నీరు రావడం జరిగింది. గ్రామాలు కూడా ముంపుకు గురవడం జరిగింది. దానికోసమని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా విజయవాడ పట్టణంలో ప్రతి వార్డు కూడా మరి తిరిగి అక్కడ పరిస్థితులన్నీ కలుపుకొని అన్ని ప్రతికూల చేసడానికి ముందుకెళ్ళడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయాన్ని మేమున్నాము అని చేయూతనిస్తూ ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్నారనే ప్రతి నమ్మకం అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసులు సునీల్ కుమార్ గారు ఈ రోజు వరకు కూడా గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రజలు, అన్ని అసోసియేషన్లు అందరూ కలిసి కూడా మేమున్నాము, మా చేయూతనిస్తున్నాము, మీరు సహాయం చేసుకుని ముఖ్యమంత్రి గారికి అందరూ తెలియజేసినట్టుగా ఆ యొక్క ఈరోజు మన యొక్క శాసనసభ్యులు పాసులు సునీల్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అక్కడ ప్రజలకు దుప్పట్లు అవసరం ఉంటే దుప్పట్లు కూడా ఇస్తే బాగుంటుంది ఆయన ఆలోచించి ఈరోజు 2000 దుప్పట్లు 5 లక్షల రూపాయలు చెప్తూ కొనుగోలు చేసి ఈరోజు విజయవాడకి పంపుకున్నారని విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ కాపాడాలని. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, సోమిశెట్టి చెంచురామయ్య, రవీంద్రారెడ్డి, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు చిల్లకూరు మండలంలోని టీడీపీ నాయకులు 7 లక్షలు, కోట మండలానికి చెందిన నాయకులు 2,25,000, గూడూరు మండలం వైస్ ఎంపీపీ మట్టం శ్రావణి 50,000, శివకుమార్ రెడ్డి మరో 50,000 వంతున నగదు చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేశారు. అనంతరం దాతల చేయూతను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలంలో దాదాపు 7 లక్షల రూపాయలు రేపు సీఎం సహాయ నిధికి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని మండలాల్లో మొదటి స్థానం చిలకూరు మండలం గెలిచినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిలకూరు మండలం 7 లక్షలు, అలాగే చిట్టమూరు మండలం 4 లక్షలు, అలాగే కోట మండలం 2,20,000. ఇంకా గూడూరు మండలం వాళ్ళు ఇంకా చేస్తూ ఉన్నారు, ఇంకా ఇవ్వలేదు. అయితే నెక్స్ట్ అయినా సరే రేపు నేను ఇండ్లీ రేపు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ నన్ను 3 రోజుల పాటు అక్కడ వరద సహాయ కార్యక్రమాలకు కూడా అక్కడ వేయడం జరిగింది. కాబట్టి రేపు బయలుదేరి చెప్పురాడు ఇచ్చేసి 3 రోజులు అక్కడే ఉండేసి మళ్ళీ కూడా వస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి మనసుతో మా నాయకులంతా కలిసి, చిలకూరు మన నాయకులంతా కలిసి ఒక మంచి సదుద్దేశంతో బాబు గారికి చేయటగా మేము కూడా ఉన్నాం బాబు గారితో అనేటువంటి ఒక బాసట ఇచ్చినటువంటి మా మండల పార్టీకి అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు విపత్తు చాలా ప్రమాదకరమైన విపత్తు, చాలా పెద్ద విపత్తు. ఈ విపత్తులో అందరూ కూడా ప్రజలు సహాయం చేయమని చెప్పి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి ఈ విషయంలో అందరూ కూడా కోఆపరేట్ చేసి ముఖ్యమంత్రి గారికి మీ చేయూతనివ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా సహాయం చేసిన ప్రతి ఒక్క దాతలకు కూడా పేరు పేరున. గత 10 ఏళ్లుగా గర్భవతులకు జేవీవి ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు భోజనాలు, న్యూట్రిషన్ ఆహారాన్ని అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు న్యూట్రిషన్ ఆహారంతో పాటు భోజనాలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా విఎస్ఆర్ పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణం రాజు, కెనడాలో ఉంటున్న విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా తదితరులు మాట్లాడుతూ జేవీవి సేవలు అభినందనీయమన్నారు. సమాజం కోసం పాటుపడుతూనే సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలను సంస్థ ప్రతినిధులు పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల సెప్టెంబర్లో మా స్నేహితుడు మా జేబీవీకి ఎంతో సర్వీస్ చేసి మా ఉన్నతికి కారణమైనటువంటి నా మిత్రుడు బాలకృష్ణరాజు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ప్రతి కార్యక్రమం మీద ఏదున్నా నేను మీ వెనుకుంటానని మా వెన్నంటి ఉండి నడిపిస్తున్నందుకు మరొకసారి బాలగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జేవీవీ కార్యక్రమం ఇక్కడ కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్న మా స్నేహితులు కూడా గుర్తించి ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ ఇవ్వాలని మా మిత్రుడు మునిగిరీష్ ద్వారా విజయ్ కుమార్ చెప్పటం, ఈరోజు వాళ్ళ పాప ఈ కార్యక్రమంలో మీ అందరికీ పౌష్టికాహారం ఇవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం మాకు. ఇక్కడికి ఉదయాన్నే వచ్చి ఆసుపత్రికి వచ్చి అనేక టెస్టుల నిమిత్తం మీరు మళ్ళీ తిరిగి మీ ఊర్లకు వెళ్ళేదానికి మధ్యాహ్నం 2 అయిపోతుంది కాబట్టి భోజనానికి ఇబ్బంది పడకూడదని మేము ఈ భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమం జన విజ్ఞాన వేదిక ఒక 7-8 ఏళ్ల నుంచి నిర్విరామంగా చేస్తూ ఉంది. ప్రతి నెల 9వ తేదీ. సో ఇది వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి రోజు. వారు అసలు దీన్ని ఎలాంటి వర్షాల్లోనూ, తుఫాన్లు వచ్చినప్పుడు, కోవిడ్ అప్పుడు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేయకుండా రెగ్యులర్గా మీకు భోజన వసతి, ఈరోజు ఇక్కడికి మీరు పరీక్షల నిమిత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో పరీక్షలు కానివ్వండి, చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా అదే రోజు 9వ తారీఖున ప్రతి సంవత్సరం ప్రతి నెల 9వ తారీఖున మన జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు వారికి ఆహారాన్ని, వాళ్ళకి సరిపడేటువంటి వారు ఉపయోగించాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒకరోజు ఒక నెలలో జరిగే కార్యక్రమం కాదు. ప్రతి నెల 10 సంవత్సరాల నుంచి ప్రతి నెల 9వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఎంత సమయం కేటాయించాలి, ఎంతమంది దాతల మీ దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 9వ తారీఖున ఎన్నో సంవత్సరాలుగా మన విఎస్ఆర్ స్కూల్ అధినేత మా రోటరీ క్లబ్ ఈ కార్యక్రమంలో జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, మునిగిరీష్, బాలకృష్ణం రాజు, నాగరాజు, చెంచునారాయణ, రామ్మోహన్, గుర్రం విజయబాబు, అశోక్, ఆనంద్, ప్రభాకర్, సుబ్బారావు, సురేష్, జగదీష్, సాయి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల రాజుపాలెం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి లడ్డు వేలంపాటను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ వేలంపాటలో 76,000 రూపాయలకు లడ్డూను,
పాలిచెర్ల రాజుపాలెం మాజీ సర్పంచ్ ముప్పాల వెంకటేశ్వర్లరాజు దక్కించుకున్నారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తొందరగా రావాలి గుడి దగ్గరికి గ్రామ ప్రజలు. లడ్డు వినాయకుడు లడ్డు వేలం పాట కార్యక్రమం. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని భీమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్రకాళీధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్రకాళీధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర. శివ క్రోధ సాకార శూర ఉగ్ర బీభత్స గణపాల రణధీ. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి అరుంధతి వాడలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా తాడిపత్రి రామయ్య, అరుణమ్మ, వెంకటరమణయ్య, సీనమ్మ, ఏడుకొండల దంపతులు వ్యవహరించారు. మనుబోలులోని సాయి మందిరం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ మండపంలో సోమవారం స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులతో పాటు వారి కుమార్తె భావన, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया. 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 విజయాల నాయక విఘ్న వినాయక జై. జగమంతా వేడుక జనమంతా పాడగా జై. వాడవాడలా నీకే మొక్కినాముగా తోడై ఉండవా తొండం సామి. కల్లి కల్లికి కథం తొక్కినాముగా మది నిండా మా రాజా నిన్నే నమ్మి. గంగం గణపతి నువ్వే మా గణపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా. గంగం గణపతి నువ్వేలే మా గతి లోకాన్ని దీవించు ఏదేమైనా. విజయాల నాయక విఘ్న వినాయక జై. జగమంతా వేడుక జనమంతా పాడగా జై 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 జై.
రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉట్టి మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి విశేష పూజల అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డు వేలం పాటలు నిర్వహించగా నక్కా ప్రసాద్ అనే వ్యక్తి 6,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव ओ गजानन ओ सर्वतमन बापा तेरे नाम दिल मैंने है किया बापा हर पल में मैंने तुझे है जिया बापा मेरा साथ जो గూడూరు పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం సునీల్ కుమార్ ను సన్మానించారు. జయ గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,900 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,040 రూపాయలు పలికింది. అలాగే గ్రాము బంగారం ధర 6,880 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 86 రూపాయల 70 పైసలుగా పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ వరద బాధితుల కోసం నియోజకవర్గం నుండి అందిన 38 లక్షల రూపాయల నగదు చెక్కులను సీఎం చంద్రబాబుకు అందిస్తా. గూడూరులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నగదు చెక్కులు అందజేసిన టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేయూత అభినందనీయం. వరద బాధితుల కోసం కొనుగోలు చేసిన దుప్పట్ల వాహనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన టీడీపీ నాయకులు. గత 12 ఏళ్లుగా ఉన్న కంపెనీ మూసేస్తే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించరా అంటూ మేనకూరు సెజ్ లో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ కంపెనీ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ నాయకులు. వైభవంగా వినాయక చవితి వేడుకలు గూడూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన గణనాథుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.